హలో ఆల్ అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మన పల్లె గుమగుములు. ఇవాళ మన ఈ ఛానల్లో బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మనం ఎప్పుడు గులాబ్ జామ్ పిండితోనే కాకుండా ఇలాగా బ్రెడ్తో కూడా గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం 15 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 1 కప్పు పాలు, యాలకులు, కుంకుమ పువ్వు తీసుకున్నాను. దీనిలోకి పాకం కొరకు 1 కప్పు పంచదార తీసుకున్నాను. మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మనం ఎంతో ఈజీగా ఈ బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న 15 బ్రెడ్ స్లైసెస్కి ఇలా సైడ్స్ ఉన్న బ్రౌన్ది తీసేసేయాలి. ఇలాగా 4 సైడ్స్ నీట్గా మనం ఈ బ్రౌన్ని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ బ్రెడ్ని రిమూవ్ చేసేయాలి. ఇలాగా మనం తీసుకున్న 15 పీసెస్కి ఈ విధంగా సైడ్స్ ఉన్న బ్రౌన్ పీసెస్ని తీసేయాలి. ఇలాగా బ్రౌన్ తీసేసిన తర్వాత మనం ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా తుంపుకోవాలి. ఇలాగా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా పాలు నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ అంతా సాఫ్ట్గా అయ్యి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ఈ బ్రెడ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇది కొంచెం దగ్గరకు వచ్చింది. ఈ విధంగా మనం ఈ బ్రెడ్ని సాఫ్ట్గా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్లోకి మనం తీసుకున్న 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. మనకి ఈ పంచదార అనేది కరిగిపోతే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా పంచదార కరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకులు, కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని కాసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనము ఇందాకలు కలిపి పక్కన పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ని తీసుకోవాలి. దీన్ని స్మాల్ బాల్స్గా చేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ని ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలాగా మనము ఈ బ్రెడ్ మిక్చర్ని చిన్న బాల్ సైజులో కానీ పెద్ద బాల్ సైజులో కానీ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండి మొత్తాన్ని మనం ఇలా బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనిలోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం బాల్స్గా చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇవి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ బ్రెడ్ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ బాల్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను 15 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీనికి ఒక 20 నుంచి 25 బాల్స్ వరకు అయ్యాయి. ఇలాగా ఈ బాల్స్ చల్లారాక, పాకం చల్లారాక ఈ బాల్స్లోకి మనం పట్టుకున్న షుగర్ పాకాన్ని వేసుకోవాలి. ఈ బాల్స్ మునిగేంత వరకు మనం ఈ షుగర్ పాకాన్ని పోసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసేసి ఈ బ్రెడ్ గులాబ్ జామున్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.